ఉంటే అక్కడేమో క్లియర్‌గా ఒక హ్యాపీనెస్, శాంతి అవి కావాలని చెప్పేసి అది. ఒక స్త్రీ బయటకు వచ్చి ఉద్యోగం చేస్తున్నప్పుడు పురుషుడు ఇంట్లో ఉండి వంట వండడం నేర్చుకోవాలి. ఓకే. ఓకే. పురుషుడు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడం నేర్చుకోవాలి. అదేదో అవమానకరమైన విషయంగా భావిస్తాడు పురుషుడు. ఓకే. అది గౌరవమైన విషయం. అది గౌరవమైన విషయం, చాలా గౌరవకరమైన విషయం. ఎస్ సార్. సార్, ఇవి చాలా రెండు ముఖ్యమైన విషయాలు. ఒక సీనియర్ మేనేజ్మెంట్గా నేను కంపెనీలో ఒక టార్గెట్ సెట్ చేసేసి, అంటే అది నా ఉద్దేశంలో ఒక బోర్డు ఇన్వెస్టర్స్కి కావాలని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా అక్కడ సెట్ చేసేయడం ద్వారా ఆ ప్రెషర్ని మేనేజ్మెంట్ నుంచి నెక్స్ట్ వాళ్ళకి అది అలాగా ఇంకా ఒక ఎప్పుడు కూడా బిజినెస్ అది బాగా ప్రెషర్ పెట్టి అది పైనుంచి కిందకి వెళ్తుంది. సో ఒక ఇన్వెస్టర్ ఎక్కడో వాళ్ళకి ఇంత కావాలి అని చెప్పేసి, లేకపోతే ఒక మార్కెట్ని బాగా పెంచడం కోసం చెప్పేసి నేను గమనించింది, సీనియర్ మేనేజ్మెంట్ ఒక పూర్తిగా ఆలోచించకుండానో ఒక వాళ్ళు గుడ్గా అనిపించాలని చెప్పేసి, బికాస్ సక్సెస్ఫుల్ అనిపించుకోవడానికో అటువంటి సీరియస్ టార్గెట్స్ తీసుకోవడం ద్వారా పూర్తిగా కింద అందరు ఎంప్లాయీస్ మీదకి దాని స్ట్రెస్ ఇష్టం అనిపిస్తుంది. ఒక ధ్యానమే ఉంటే ఒక లీడర్లో ఏ విధంగా వాళ్ళకి మీ సజెషన్స్ ఏ విధంగా చేయాలి, ఒక కంపెనీ టార్గెట్ సెట్స్ని ఏ విధంగా చేయాలి, ఇలా కింద వాళ్ళందరికీ ఒక ఎప్పుడు కూడా బలవంతంగా మీరు చేయండి చెప్పేసి క్రియేట్ చేసి అంతా ఫెయిర్ఫుల్గా వెళ్ళిపోవడం కాకుండా, ఒక కంపెనీ యొక్క ఆదర్శం ఎలా ఉండాలంటే ఆ ఎంప్లాయీస్ అందరూ సుఖంగా ఉండాలి, వాడు ఇంత సంపాదించుకోవాలి, ఇంత డబ్బులు పొందుతోవాడు ఇంత సుఖాన్ని కూడా ఇంత శాంతిని కూడా సంపాదించుకోవాలన్న ఆదర్శం ఉండాలి ఎంప్లాయర్కి. ఓకే. ఆదర్శం లేకపోతే లాభం లేదు. ఎక్సలెంట్. ఓకే. ఏ ఎంప్లాయర్కైనా కూడాను ఆదర్శం ఉండాలి. ఆదర్శం అంటే ఏంటి? ఒక డబ్బే ప్రధానం కాదు, ఆరోగ్యం ప్రధానము, శాంతి ప్రధానము, సుఖము ప్రధానము అని ఒక దృక్పథం ఉండాలి. ఉండకపోతే లాభం లేదు. అది మెయిన్ ఒకటి ఉండాలి కంపల్సరీ. అది కంపల్సరీ. చిన్న ఆర్గనైజేషన్ పెద్ద ఆర్గనైజేషన్ అయినా సరే, చిన్న కంపెనీ పెద్ద కంపెనీ అయినా సరే, ఒక సరియైన దృక్పథం ఉండాలి. అందుకే బుద్ధుడి అష్టాంగ మార్గంలో సమ్మాదిట్టి సరియైన దృక్పథము ఫస్ట్, తర్వాత సరియైన కోరిక. తన ఎంప్లాయీస్ అయితే 24 గంటలు పని చేయించి డబ్బులు దొబ్బుదామంటే లాభం లేదు. అది సరియైన కోరిక కాదు, సరికాని కోరిక. ఎంప్లాయీస్కి సరికాని దృక్పథాలు, సరికాని కోరికలు ఉంటాయి. అలాగే సరికాని వాక్కు ఉంటుంది. ఇందాక చెప్పినట్టు దురుస్తనం అహంకారంతో చెప్పేది. కనుక ఎంప్లాయీకి అందరికీ కూడా సరియైన దృక్పథాలు, సరియైన కోరికలు ఉండాలి. వాడి చేత ఊడికం చేద్దామంటే ఎలాగా? నీ ఎంప్లాయర్కి నువ్వు మంచి భోజనం పెట్టాలి. ఎంప్లాయర్స్కి మాంసం తినిపించకూడదు, శాకాహారమే పెట్టాలి. తర్వాత ప్రతి రోజు వాడికి ధ్యానించి నేర్పించాలి. నీకెంత ధ్యానం అవసరం, ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం. ధ్యానం వల్లనే సుఖం, శాంతి, ఆరోగ్యం అన్నీ వస్తాయి. కానీ అవన్నీ ఇవ్వాలి వాడికి. ప్రతి కంపెనీలో కూడా ధ్యానం నిశ్చితంగా చెప్పాలి. ఓకే. ఆ రోజులు వస్తున్నాయి. ఎస్ సార్. ఒకప్పుడు లేవు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. రేపు అన్ని చోట్ల ఉంటాయి. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రతి కంపెనీలో విధిగా, ప్రతి ఎయిర్పోర్ట్లో, ప్రతి రైల్వే స్టేషన్లో ధ్యానం రూమ్స్ ఉంటాయి. ధ్యానం యొక్క విశ్వరూపం మనం చూడబోతాము. సో సరైన దృక్పథాలు ఉండాలి ఎవరికైనా కానీ. సరైన కోరికలు ఉండాలి. అవి లేకపోతే లాభం, దుఃఖమే కారణం. సో ఒక వ్యక్తికైనా కానీ, ఒక కంపెనీకైనా కానీ దుఃఖమే కారణం అవుతుంది. సో ఒక బిజినెస్ అనేది ఎవరైనా స్టార్ట్ చేసినా మీరు అనేది కంపల్సరీగా ఎంప్లాయీస్ గురించి పూర్తిగా అదొక ఒక చాలా కంపెనీలు పెడుతున్నాయి కానీ దాన్ని అంతగా పాటించరు. ఆ టైంకి వచ్చేసరికల్లా ఒక గోల్ ఉంది కాబట్టి దానికి చేయండి అని చెప్తుంటారు. సో దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసేటట్టు ఒక సరైన దృక్పథం పెట్టుకొని చేస్తే ఆ బిజినెస్కి
అది సక్రమంగా ఉంటుంది. సక్రమంగా ఉంటుంది. లేకపోతే నువ్వు ఎక్కువ లాభాలు వస్తాయి కానీ బిజినెస్ పడిపోతుంది, తర్వాత పడిపోతుంది. అది గగన కుసుమం అవుతుంది. అంటే నీళ్ల మీద బిల్డింగ్ లాగా. నీళ్ల మీద బిల్డింగ్ కట్టచ్చు కానీ వెంటనే కూలిపోతుంది. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఫౌండేషన్ అనేది ఆధ్యాత్మికత, ఫౌండేషన్ అనేది ధ్యానం. ప్రాపంచికత అన్న బిల్డింగ్కి ఫౌండేషన్ ధ్యానం, ఆధ్యాత్మికత. ఏ యాక్టివిటీ అయినా సరే, ఏ కార్యక్రమం అయినా సరే మూలం ఆధ్యాత్మికత. కంపెనీ కూడా ఒక యాక్టివిటీ అంతే, అది స్పెషల్ ఏం కాదు. కంపెనీ స్పెషల్ ఏం కాదు సార్. సో దీంట్లో నాకు మీ ద్వారా ఒక 10 సంవత్సరాల క్రితం తెలుసుకున్నాను, కంపెనీలో బిజినెస్లో కాంపిటీషన్ అనేది ఉంటుందా అంటే నో కాంపిటీషన్ అన్నారు. పూర్తిగా నాకు అర్థమైంది. కానీ బాబు మీకు అర్థమైతే ప్రపంచానికి అర్థమైనట్టే లెక్క, ఎందుకంటే మీరు ప్రపంచానికి నేర్పిస్తారు కనుక. సార్ ఇంకొకసారి ఏ విధంగా అంటే చాలాసార్లు మనం కంపీట్ చేయాలి, మనం ఇలా చేయాలి, కాంపిటీషన్ ఉంది అనే ఒక వర్డ్ ఎప్పుడు వింటుంటాం సర్కిల్స్లో. దాని గురించి మీ వివరణ, ఎందుకు కాంపిటీషన్ లేదంటున్నా? డబ్బులు సంపాదించడంలో కాంపిటీషన్ ఉన్నప్పుడు బుద్ధిత్వం సంపాదించడం కూడా కాంపిటీషన్ ఉండాలి. అది ఎక్కడ ఉంది? ఓకే, అది ఉందా? లేదు. లేదు. ఎంతసేపు నీ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ నీ కొడుకు బుద్ధుడు కావాలని ఎప్పుడైనా కొడుకున్నావా? ఐఏఎస్ ఆఫీసర్ గొప్ప, బుద్ధుడు కావాలని గొప్ప? బుద్ధుడే గొప్ప. మరి ఎప్పుడు చిన్నప్పటి కొడుకున్నారా నీ వాడు బుద్ధుడు కావాలని చెప్పేసి? లేదు, కాదు, కొడుకోలేదు. లేదు, నీ వాడు ఐఏఎస్ ఆఫీసరే కావాలి, వాడు చదవాలి, వాడు పాస్ కావాలి, లేకపోతే వాడు పీక పిసికేస్తాం, లేకపోతే మనకి అవమానం. ఈ తల్లిదండ్రులంతా ఇలాంటి పిల్లల్ని కంటున్నారు. బుద్ధత్వం కోసం కాంపిటీషన్ ఉండాలి. అది మనం నేర్పించేది. నేను కర్నూలులో ఉన్నప్పుడు చాలామంది కుర్రాళ్ళు వచ్చేవారు నా దగ్గరికి దానికోసం. ఈ కుర్రాడు రాగానే వాళ్ళ ఇంటి వాళ్ళంతా నా మీద పడేవాళ్ళు, మీరు మా కుర్రాడిని స్పాయిల్ చేస్తున్నారని చెప్పేసి. మనం ధ్యానం నేర్పిస్తున్నాము, వాళ్ళేమో మన మీద యుద్ధానికి వచ్చారు. ఇంటి ముందర ఎప్పుడూ ఒక 10 మంది ఫ్యామిలీస్ ఉండేవి, మా కుర్రాడిని మీరు స్పాయిల్ చేస్తున్నారని చెప్పేసి, చెడిపేస్తున్నారని చెప్పేసి. వాడేమంటాడు, నేను ఇంటికి వెళ్ళాను, ఇక్కడే మీ దగ్గరే ఉంటానంటాడు వాడు. మా కుర్రాడిని మాకు కాకుండా చేశారని వాళ్ళు. ఏం చెప్పాడు? ప్రతి చోట ఇలానే ఉంది. ఈ సంఘమే మూర్ఖపు సంఘం. ఈ మూర్ఖపు సంఘాన్ని బుద్ధుడి సంఘంగా చేయడం కోసమే మనం ఉన్నాం. చేసి తీరుతాం, అవుతుంది. ప్రతి ఒక్క మనిషి బుద్ధుడు అయ్యో తీరాల్సిందే. మన ప్రైమ్ మినిస్టరే బుద్ధుడు ఇప్పుడు. ఎస్ సార్, అది చాలా గొప్ప విషయం. మరి మిగతా మినిస్టర్కి, మిగతా ఎమ్మెల్యేస్కి ఏం పోయే కాలం? ఏం పోయే కాలం? ఎస్ సార్, ఆయన గొప్ప ప్రైమ్ మినిస్టర్, దేశాన్ని బాగా నడిపించడం లేదా? అద్భుతంగా నడిపిస్తున్నారు. మరి ఏదో చేస్తున్నారు, అదే ధ్యానం ఉంది, ఆయన దగ్గర ధ్యానం ఉంది. అవునండి, ఆయనకేం తొందర ఏం లేదు. ఎస్. సో మన వరకు కాంపిటీషన్ అనే కాన్సెప్ట్ ఉండకూడదు, ఎందుకంటే ఏదైనా మన వరకు మనం చూసుకుంటాం కాబట్టి ధ్యానం ద్వారా. ఇంకా వేరే వాళ్ళు ఎలా చేశారు వాళ్ళు కూడా వృద్ధి చెందాలనేది మన కాన్సెప్ట్, ఎందుకంటే అందరూ ఒకటే కాబట్టి. నేను ఇందాక అన్నారు మొదట్లో, అంతా ఒకటే అయినప్పుడు ఇంకా కాంపిటీషన్ అనే కాన్సెప్టే ఉండదు. ధ్యానం ద్వారా ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఉండదు, గ్రూప్ కాన్షియస్నెస్ వస్తుంది. గ్రూప్ కాన్షియస్నెస్ వస్తుంది. దేశం అంతా బాగుండాలి అనిపిస్తుంది, ప్రపంచం అంతా బాగుండాలి అనిపిస్తుంది. ప్రపంచం అంతా బాగుండాలి, నేను నా కంపెనీ బాగుండాలి అని ఉండదు, అది పోతుంది. దాని బదులు దేశం అంతా బాగుండాలి అనిపిస్తుంది. సో ఈ ఆలోచనలతో రన్ చేసినప్పుడు దానివల్ల గుడివాడ అప్పారావు గారు ఏం చెప్పారు? దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. దేశమును ప్రేమించమన్నా అన్నాడు. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలని చెప్పలేదు, నీ కంపెనీ నువ్వు ప్రేమించుకోవాలని చెప్పలేదు, దేశము. అప్పుడే మంచి అన్నది పెంచుతుంది. దేశంని ఈ కంపెనీ వాడి దేశంని ప్రేమిస్తున్నారా? లేదు.
మరి ఇంకా ఎంత కావాలి చాలా మంది అలాగే నాకే కనుక కావాలి ఇక అంటే ఆదిలోనే హంసపాదన్నమాట. అదిలో హంసపాదం. దేశమును ప్రేమించమన్నా అది పాయింట్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవో. దేశమును 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 ప్రేమించుమన్నా దేశాభిమానం నాకు కద్దని గొప్ప మాటలు చెప్పుకోకోయ్ పూని ఏదైనాను ఒక మేల్ పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవో. దేశమును ప్రేమించుమన్నా సొంత లాభము కొంత మానుకో. ఈ కంపెనీ వాడి సొంత లాభాన్ని కొంత మానుకోవాలి. సొంత లాభము కొంత మానుకో. అంతా మానుకోకర్లేదు, కొంత మానుకోబోయి కొంత మానుకోవచ్చు. సొంత లాభము కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడబోయ్. దేశమంటే మట్టిగాదోయ్ దేశమంటే మనుషులో. దేశమును ప్రేమించుమన్నా. ఇది ఉందా కంపెనీలో చెప్పండి? అద్భుతంగా ఉంది సార్. అంతా ఇంకా గురుజారా గారు చెప్పింది పూర్తిగా ఫాలో చేస్తే ఇంకా మొత్తం అంతా సొంత లాభము కొంత పొరుగు వాడికి తోడ్పడబోయి అంతే. ఎస్ సార్, అదే కోరుకుంటున్నాను కంపెనీల దగ్గర నుంచి. ఎస్ సార్, దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నారు, సిఎస్ఆర్. ఎస్ సార్, చేయాలి. ఎస్ సార్. ఆ సిఎస్ఆర్ అనేది పూర్తిగా ధ్యానం కోసం పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎస్ సార్. ఎందుకంటే దీనివల్లనే హైయెస్ట్ లాభాలు వస్తాయి అందరికి, పొరుగు వాడికి హైయెస్ట్ లాభాలు ధ్యానం నేర్పిస్తే. ఓకే సార్. సో అద్భుతంగా ఉంది సార్. అంటే కాంపిటీషన్ అనేది ఒక గ్రూప్ కాన్షియస్ పెరుగుతుంది కాబట్టి, ఎందుకంటే చాలాసార్లు నేను బిజినెస్లో చాలామంది దాని మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళు పెరుగుతున్నారు, వాళ్ళకన్నా మనం ఇంకా ఎలా పెరగాలి, వాళ్ళు ఎలా తగ్గించాలని చూస్తున్నారు. కానీ మనం ఎలా పెంచుకోవాలి అంటే, మేము చూసింది ఒక కాంపిటీషన్ అనేది ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు బాగా చేసినప్పుడు మనం కూడా ఇంకా బాగా చేయొచ్చు. ఇన్నోవేషన్ కోసం వాడుకోవాలి, కానీ వాళ్ళని తగ్గించడం కోసం ఖర్చు చేయడం కాకుండా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది ఆ గ్రూప్ కాన్షియస్ ద్వారా వస్తుందని అంటారు. ధ్యానం ద్వారా గ్రూప్ కాన్షియస్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. సార్, దీని నుండి మీరు న్యాచురల్గా నా ఫైనల్ క్వశ్చన్కి వచ్చేసారు. సో ఒక దేశం మీ సొంత లాభాన్ని కొంత మానుకొని అనేదాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేయాలి కంపెనీ అన్నారు. సో ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ముఖ్యంగా ధ్యానం అనేది ప్రధానమని 99% CSR should be for meditation. 99%. సో ధ్యానం ద్వారా అన్నీ వస్తాయి. బికాజ్ మెడిటేషన్, ధ్యానం అనేది 1000% అందరికి లాభాలు కలిగిస్తుంది. 100కి 1000 ఇస్తుంది, 100కి 100 కూడా కాదు. సో ధ్యానం ద్వారా లీడర్స్ పూర్తిగా మారుతారు, ఎంప్లాయీస్ పూర్తిగా మారుతారు. సో బిజినెస్ పూర్తిగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ధ్యానం అనేది ఒక కోర్గా సిఎస్ఆర్లో పెట్టాలి. జపాన్లో ప్రతి కంపెనీలను వాడు ఫస్ట్ ఫ్యాక్టరీలో అర్ధగంట సేపు ధ్యానం చేయిస్తాడు. అందుకని జపాన్లో టర్న్ ఓవర్ ఉండదు, ఎంప్లాయీస్ టర్న్ ఓవర్ చాలా తక్కువ. అమెరికాలో ఎంప్లాయీస్ టర్న్ ఓవర్ ఇవాళ ఉన్నవాడు రేపు ఇంకో కంపెనీకి వెళ్తాడు. ఎందుకంటే అమెరికాలో ధ్యానం లేదు, జపాన్లో ధ్యానం ఉంది. ఓకే. జపాన్లో ప్రొడక్టివిటీ చాలా ఎక్కువగా ఉంది. అవును సార్. ఎందుకంటే జపాన్లో వాడు ధ్యానానికి ప్రాముఖ్యత ఇస్తాడు వాడు. ఎస్ సార్. అమెరికాలో లేదు. అందుకే జపాన్ అన్నిటిని అధిగమించింది. ఎస్ సార్. ప్రొడక్టివిటీలో. అందుకే కంపెనీస్ ఎంప్లాయీస్ ఆర్ హ్యాపీ, టర్న్ ఓవర్ ఉండదు. ఒక కంపెనీలో వాడు జాయిన్ అయితే వాడు 30 సంవత్సరాలు ఆ కంపెనీలోనే పనిచేస్తాడు. చేస్తారు సార్. వాడి సాటిస్ఫాక్షన్ ఉంది, ఎందుకంటే కంపెనీ బాగా చూసుకుంటుంది, వాడిని కంపెనీ చూసుకుంటుంది కాబట్టి ధ్యానం నేర్పిస్తుంది. మరి ఇంతకన్నా ఇంకేం కావాలి? ఎగ్జాంపుల్ జపాన్ కన్నా. ఎస్ సార్. అక్కడ కూడా మీరు అన్నట్టు
ఆ గ్రోత్ అయితే జపాన్లో ఒకటే మిస్టేక్ ఉంది, ఎక్కడైనా కానీ మాంసం తినిపిస్తారు, ఆ మాంసం ఉండకూడదు అంతే. స్పిరిచువల్ అంటే కేవలం ధ్యానం అనుకుంటున్నారు, ధ్యానంతో పాటు శాకాహారం ఉండి తీరాలి. ధ్యానం ఉన్న శాకాహారం లేకపోతే లాభం లేదు అని అనుభవం. శాకాహారం ఉండి తీరాలి. ఎక్కడ కంపెనీల్లో క్యాంటీన్లో ఎక్కడ మాంసం ఉండకూడదు. అది ఆ మార్పు రానంత వరకు వాడికి దుఃఖం ఉండదు, శాంతి ఉండదు. నువ్వు జంతువులను కోస్తుంది కూడా నీకు ఎక్కడ సుఖం ఉంటుంది? నువ్వేమో చంపుతున్నావు, నువ్వేమో సుఖంగా ఉండాలా? ఎట్టా? మనిషి ఎంతో జంతువు కూడా అంతే. మనిషి ఎక్కువ, జంతువు మనిషికి ఒక ఆహార పదార్థం కాదు. సో డెఫినెట్గా కాదు సార్. మరి అవన్నీ చేస్తున్నారు కంపెనీలో, చేస్తున్నారు అంతే. మరి దుఃఖం ఉండవలసిందే వాడికి, వాడికి నష్టాలు ఉండవలసిందే, దుఃఖం ఉండవలసిందే. వాడికి నష్టం కూడా ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఉండి తీరాలి వాడికి. వాడికి శాపం పెడుతున్నాను, నా శాపాలు ఫలిస్తాయి. ఎస్ సార్. న్యాచురల్గా గ్రూప్ కాన్షియస్నెస్ పెరిగినప్పుడు ఇంకా ప్రతిదాన్ని కూడా మనం అదే ఒక ఆప్యాయత చూడాల్సి ఉంది కాబట్టి, సో అది న్యాచురల్గా వచ్చేస్తుంది. ధ్యానం ద్వారా అదంతా న్యాచురల్గా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మరిన్ని విషయాలు తెలుసుకున్నాము. ఒక కంపెనీకి, ఒక బిజినెస్కి ముఖ్యంగా ఎంప్లాయీలు చాలా చక్కగా చూసుకోవాలని చాలా ఇంపార్టెంట్. అలాగే కాంపిటీషన్ అనేది లేదు. గ్రూప్ కాన్షియస్ పెరగడం ద్వారా కాంపిటీషన్ ఉండదు. ఎప్పుడు మన అభివృద్ధి కోసం మనం చూస్తాము. సిఎస్ఆర్, ముఖ్యంగా సిఎస్ఆర్లో ధ్యానం అనేది మ్యాక్సిమం పెట్టాలి. 99% దాన్ని పూర్తిగా ధ్యానంకి వాడితే అన్ని కంపెనీ అభివృద్ధి చాలా బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ అనేది ఎక్కడైతే ఉండకుండా ఉంటుందో కంపెనీ లాభాలు, మనశ్శాంతితో పాటుగా కంపెనీ లాభాలు కూడా చక్కగా ఉంటాయి అని చెప్పేసి మనం ప్రతిసారి నేర్చుకున్నాము. ఎన్నో కంపెనీలు ఇప్పుడు ధ్యానాన్ని, మైండ్ఫుల్నెస్ని బాగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి. టాప్ కంపెనీస్, మనం గూగుల్ మార్నింగ్ లెగిస్తే వాడతాము. సో గూగుల్లో ఒక ధ్యానం అనే కోర్స్ ఉంది, ప్రతి ఎంప్లాయీ నేర్చుకుంటున్నారు. అలాగే చాలా కంపెనీస్, IBM ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి. మనం కూడా ప్రతి బిజినెస్లో మనం చేసే దాంట్లో ప్రతి ఎంప్లాయీకి కంపల్సరీగా ధ్యానం నేర్పుతూ, ఎంప్లాయీ గురించి కానీ మనం మొదటగా ఆలోచిస్తూ ఉంటే మన బిజినెస్లో మంచి అభివృద్ధి మాత్రం చాలా చక్కగా వస్తుంది చెప్పడంలో ఏ సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Hello friends, PMC